తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల గురించి పట్టనట్లుగా వ్యవహరిస్తోందా? సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దింపడానికి వెనకడుగు వేస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పంచాయతీ పోరు పట్ల కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడానికి ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. కొత్త వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది. అందుకు ఇప్పుడు పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం రద్దయిన జిల్లాల కమిటీలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు. జిల్లాల ఇన్ఛార్జీల స్థానంలో గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కంటే జిల్లా ఇన్ఛార్జీలే బెటర్ అనే ఆలోచనకు టీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలై నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియామకం చేస్తే పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోసినట్లు ఉంటుందని భావిస్తోంది గులాబీ పార్టీ అధిష్టానం. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాన్ని పక్కన పెట్టి జిల్లా ఇన్ఛార్జీల నియామకాన్ని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా ఇన్ఛార్జీలుగా సమర్థవంతంగా పనిచేసిన వారికి ఈసారి కూడా మళ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గులాబీ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న వేళ రాష్ట్రంలో 17 స్థానాల్లో 16 స్థానాలు గెలిచి సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లోపం, భేదాభిప్రాయాల వల్ల కొన్ని కీలక స్థానాల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జిల్లా ఇన్ఛార్జీల నియామకం నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందరినీ కలుపుకొని పోయి సమర్థవంతంగా పనిచేసే నేతలకు ఇన్ఛార్జీ బాధ్యతలను అప్పగించి సత్ఫలితాలు సాధించాలని యోచిస్తున్నారు. పార్టీ అధినేత సూచనలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాన్ లోకల్ నేతలను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. వారు దాదాపు 2-3 నెలలు నియోజకవర్గంలో మకాం వేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారు. మళ్లీ అలాంటి కీలక నేతలకై పార్లమెంటు ఎన్నికల బాధ్యతలను కూడా అప్పగించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలను తెలంగాణ భవన్ కు పిలిపించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ నేతల మధ్య సమన్వయం లోపం ఉందో ఇప్పటికే పార్టీ అధినేత రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ గ్రూపులు పార్టీ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపకుండా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకే బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికల కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు గులాబీ నేతలు.